సిట్ అధికారులకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పలు బహిరంగ ప్రశ్నలు సంధించారు. నిజాయితీ పారదర్శకత అంటూ లేఖ రాసిన సిట్ అధికారులు తన ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి రాజ్ కసరెడ్డి నుంచి డబ్బులు అందాయి, వాటిని ప్రజలకు పంచారని ఏనాడు ప్రస్తావించకుండా ఈ రోజు చెప్పడంలో అర్థమేంటని ప్రశ్నించారు. 20 సంవత్సరాలు సర్వీస్ ఉన్న హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాన్ని పనంగా పెట్టి పోలీసు అధికారులపై ఎవరు అబద్ధాలు చెప్పారన్నారు. సంబంధం లేని వాళ్ళని ఒకరిని ఈ విధంగా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం చూస్తుందంటే నిజంగానే చాలా బాధాకరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. తప్పకుండా మేమందరం జగనన్న సైనికులం. ఏదైనా సమస్య ఉన్నా కూడా ఎదుర్కొంటాం, కానీ మీ భయపెట్టాలు, మీ కేసులకి, మీ అరెస్టులకి భయపడే వాళ్ళం కాదని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాను. దీని మీద కూడా తీవ్రంగా మేము కోర్టుకు కూడా పోవడం జరిగింది. ఆ మదన్ అనే అతన్ని కొట్టిన తర్వాత అతను హాస్పిటల్లో కూడా గత 1 వీక్గా హాస్పిటల్లో ఉన్నాడు. దానికి ఎవిడెన్స్ కూడా, రికార్డులు కూడా హాస్పిటల్లో దగ్గర కూడా ఉన్నాయి. ఏ విధంగా మీరు బాధ పెట్టారు, దీని మీద కూడా హైకోర్టుకు వేశాము. హైకోర్టులో కూడా రేపో ఎల్లుండి లోపల దానికి రేపో ఎల్లుండికి అంతా దానికి విచారం కూడా వస్తుందని కూడా తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు పోలీసు వాళ్ళని ఈ విధంగా పాములుగా వాడుకొని పార్టీని ఏ విధంగా పార్టీలో కీలకంగా ఉండే నాయకులందరినీ ఇబ్బంది పెట్టాలనుకున్న వాళ్ళకి తప్పకుండా ఇవన్నీ కూడా మాకు గుర్తుంటాయి. ఒకరోజు సమయం అనేది మీ రోజే కాదు, తప్పకుండా మాకు కూడా ఒకరోజు వస్తుంది. ఆ రోజు ఇవన్నీ కూడా మేము కూడా గుర్తుపెట్టుకుంటామని కూడా పోలీసు అధికారుల దగ్గర చెప్తున్నాను. ఈ రోజు వరకు నాకు తెలిసిన వరకు ఒక ఎఫ్ఐఆర్లో మా నాన్న పేరు లేదు, మాకు ఒక నోటీస్ కూడా ఎవరు జారీ చేయలేదు. ఇట్లా సమస్య ఉంది. మా డ్రైవర్లకు గన్మ్యాన్కి రమ్మని చెప్పి, విట్నెస్కి రమ్మని చెప్పి ఇవ్వడం తప్ప చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద ఒక్క కంప్లైంట్ లేదా ఒక నోటీస్ ఈ రోజు వరకే నాకు తెలిసి అయితే లేదు. లేకుండా ఈరోజు అరెస్టింగ్ కూడా అంటున్నారు, కానీ దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా సేకరిస్తున్నాం. వచ్చిన వెంటనే తప్పకుండా స్పందిస్తాను తెలియజేస్తాను. అంటే తప్పుడు కన్ఫెషన్లు తీసుకుందామని చెప్పి ఈ విధంగా కొడుతున్నాను భావిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు మేమేం తప్పు చేయలేదని వాళ్ళకే తెలుసు, అందరికీ తెలుసు. ఈ లిక్కర్ కేసు అనేదే ఒక అబద్ధపు కేసు అని అందరికీ తెలుసు. అలాంటిది నాన్నగారు నిరికించాలంటే వాళ్ళకి ఏదో ఒక కన్ఫెషన్ లేదు. వాళ్ళకి ఈ రోజు వరకు కాంక్రీట్ ఎవిడెన్స్ ఒక్కటిగా లేదు. ఏదో ఒక కన్ఫెషన్, నేను చెప్తే ఇంకోరు చెప్తే ఇంకోరు అని చెప్పి అందరినీ ఇరికించుకుంటూ పోతున్నారు. ఈ విధంగా ఇరికిస్తే, ఈ విధంగా ఇబ్బంది పెట్టాలంటే రేపు ఇదే పరిస్థితిగా టీడీపీ నాయకులు కూడా వస్తుంది కదా. ఎందుకంటే వాళ్ళ గన్మ్యాన్లు ఉంటారు, వాళ్ళ పిఏలు ఉంటారు, ఇంకోరు ఉంటారు. వాళ్ళు రేపు పిలిచి వాళ్ళ పోలీస్ ఆఫీసర్లు కాబట్టి బెదిరించో భయపెట్టో ఈ విధంగా రాసుకుంటా పోతే రేపు ఏ విధంగా లా అండ్ ఆర్డర్ నిలబెడతారో కూడా భయమేస్తుంది ఈరోజు.